రావడం లేదు. అయితే సాయంత్రం వరకు రావడం లేదు. ఆ తర్వాత ఈ యొక్క బ్రాహ్మణుడు వచ్చినాడు. వచ్చి ఈ పూట ఆవరణం చూసినాడు రాత్రి. మరి ఎక్కడ కనబడడం లేదు. రాజు అన్నదంటే అవునండి, ఏదో దొంగలు తీసుకుపోయింది ఎక్కడ అమ్మి సంత తీసుకెళ్ళి అమ్మేస్తారు. నీవు రేపు బీపురమని సంత కదా, ఆ సంతకి వెళ్ళి భోగం చేయాలి, ఎలాగని తీసుకెళ్తారు అక్కడికి అని చెప్పారు. అది ఏ కాదని ఈవిడ ఆ పొద్దున్న తెలిసి ఈడైనంత చూసుకొని వెళ్ళాడు. మరి ఎక్కడ కనిపించడం లేదు. ఇలా వెళ్తుండగా ఒక వటా వృక్షం అంత అలసిపోయి గుడ్డెలు మాడలు డొంకలు తిరిగిపోయినట్టు మరి తిన్న తోవ పట్టి వెళ్ళిందే కాదు, అలసిపోయి ఒక వటా వృక్షం కింద కూర్చుంటే అప్పుడు కూర్చొని భగవంతుడా మా యావతుడు ఎక్కడ ఉన్నది ఏమి చేయడం ఆలోచిస్తూ లెగిసిపోయి బయలుదేరుతాడు. అప్పుడు ఆ వటావృక్షం కాడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షమై ఆ బ్రాహ్మణుడికి పోయి, బ్రాహ్మణుడా